అందరికీ నమస్కారం. జీవీఆర్ఎస్ యూట్యూబ్ లెసన్స్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు వెంకటరమణ, బిఏ బిఎడ్ బిఏ స్పెషల్ తెలుగు. ఈరోజు మనం చెప్పుకునేటువంటి అంశం తెలుసుకునే ముందు ఒక చిన్న గేయాన్ని పాడి వినిపించుకుందాం. 7వ తరగతిలో నేర్చుకున్నటువంటి మొదటి పాఠ్యాంశం ఏంటి? శ్రీలు పొంగిన జీవగడ్డ. దానిలో గేయాన్ని చూడండి. వేద శాఖలు వెలసెనిచ్చట, ఆది కావ్యం వలరెనిచ్చట, బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెల. వేద శాఖలు వెలసెనిచ్చట, ఆది కావ్యం వలరెనిచ్చట, బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెల. ఈ గేయంలో వేద శాఖలు వెలసనిచ్చుట. వేద శాఖలు అంటే వేదాలు, వాటి యొక్క శాఖలు. వేదాలు ఎన్ని? 4. ఒకటి ఋగ్వేదం, 2 యజుర్వేదం, 3 సామవేదం, 4 అథర్వణ వేదం. అథర్వణ వేదం. అయితే ఇవి 4 వేదాలు. మరి వాటి యొక్క శాఖలు ఎన్ని అంటే 6. అవే వేదాంగాలు. అవేంటమ్మా? వేదాంగాలు ఎన్ని? 6. 1 శిక్ష, 2 జ్యోతిష్యం, 3 ఛందస్సు, 4 వ్యాకరణం, 5 నిరుక్తం, 6 కల్పకం. వీటిని మనం ఏమంటామంటే వేదాంగాలుగా చెప్పేసాం. ఇవి ఎందుకు చెప్తున్నాం మనం అంటే ఈరోజు మనం చెప్పుకునేటువంటి అంశం పేరు ఛందస్సు. ఏంటమ్మా? ఛందస్సు వివరణ. ఛందస్సు వివరణ ఈరోజు మన యొక్క అంశం. ఇంతకీ ఛందస్సు అంటే ఏంటి? ఛందస్సు దేనిని తెలియచేస్తుంది? ఛందస్సు అంటే ఏమిటి? ఛందస్సు దేనిని తెలియచేస్తుంది అనే విషయాలు, అసలు ఈ ఛందస్సు అనేటువంటి పదం ఎలా పుట్టింది అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. ఛందస్సు ఎడికి పెట్టుకోండి. ఈ ఛందస్సు అనేటువంటి పదం ఏదైతే ఉందో, ఈ ఛందస్సు చది ఆహ్లాదనే ధాతువు నుంచి పుట్టింది. చది ఆహ్లాదనే ధాతువు నుంచి ఛందస్ అనే పదం పుట్టింది. ఛందస్ అనే పదం పుట్టింది. దేని నుంచి? చది ఆహ్లాదనే పదం నుంచి ఛందస్ అనే పదం పుట్టింది. ఇంతకు ఛందస్ అంటే ఏమిటి? ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉండే ఒక లయ కలిగినది. ఒక లయ అనగానే పాడుకోవడానికి వీలుగా ఉండేటువంటి దాన్ని లయ అంటారు. ఆహ్లాదానికి, ఆనందాన్ని కలిగిస్తూ పాడుకోవడానికి వీలుగా ఉండేటువంటిది ఛందస్సు. ఇంతకు ఈ ఛందస్సు ఏం చెబుతుంది? ఛందస్సు దేన్ని చెబుతుంది అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఛందస్సు పద్యం యొక్క లక్షణాలను, శ్లోకాల యొక్క లక్షణాలను మనకు తెలియజేస్తుంది. ఛందస్సు ఏం తెలుస్తుందమ్మా? పద్య లక్షణాలను తెలియచేయలేదు. పద్య లక్షణాలను తెలియజేయదాన్ని మనం ఛందస్సు అంటాం. అంటే దేన్ని తెలియజేస్తుందంటే ఆ పద్యముకు ఉన్నటువంటి లక్షణాలు. మరొక విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే పద్య రచనకు గల నియమాలను తెలియచేసేది. పద్య రచనకు గల నియమాలను తెలియజేయనది. అంటే మనం ఏదైనా ఒక పద్యము రాయాలి అనుకుంటే ఆ పద్యానికి ఏముంటాయి? నియమ నిబంధనలు ఉంటాయి. మన కార్ డ్రైవింగ్ చేయాలనుకోండి, మనకి సర్టెన్ ఏజ్ వచ్చి ఉండాలి. అలాగే ఆ లైసెన్స్ అనేది, డ్రైవింగ్ లైసెన్స్ అనేది మనకు ఉండాలి. అప్పుడైతే మనం కార్ డ్రైవ్ చేయగలం. అవునా కదా? అవునా? మనం నేర్చుకోవాలి. అలాగనే ఇక్కడ పద్యాలు రాయాలి అంటే
కొన్ని నియమాలు అనేవి ఉంటాయి. ఆ నియమాలను తెలియచేసేదాన్ని మనం ఏమంటామంటే ఛందస్సు అంటాం. ఏమంటామా? ఛందస్సు అంటాం. పద్య రచనకు గల నియమాలను తెలుపుదాన్ని ఛందస్సు అంటాం. ఇంతకీ పద్యాలు ఎలా ఉంటాయి? పద్యాలు అనేవి పాదాలతో ఉంటాయి. పాదాలంటే అరిపాదాలు కాదు. పద్యాలు అనేవి ఏంటితో ఉంటాయి? పద్యములు పాదాలతోనూ పద్యములు దేనితోనూ? పాదములతోనూ. ఈ పాదాలు గణాలతోనూ, ఈ పాదాలు గణాలతోనూ, గణాలు లఘు గురువులతోనూ ఏర్పడతాయి. గణాలు లఘు గురువులతో ఏర్పడతాయి. గణాలు లఘు గురువులతో ఏర్పడతాయి. ఇందుకే లఘు అంటే ఏంటి, గురువు అంటే ఏంటి అనే విషయాన్ని మనం ముందుకెళ్ళే కొద్ది తెలుసుకుందాం. ఇబ్బంది ఏమీ లేదు. చూడండి, పద్యములు పాదాలతోనూ, పాదాలు గణాలతోనూ, గణాలు లఘు గురువులతోనూ ఏర్పడతాయి. ఈ లఘు గురువుల ఆధారంగా, ఈ గణాల ఆధారంగా, లఘు గురువుల ఆధారంగా పద్యాలను ముఖ్యంగా 3 రకాలుగా మనకి చెప్పడం జరిగింది. ఎన్ని రకాలుగా చెప్పడం జరిగిందమ్మా? 3 రకాలుగా మనకి చెప్పడము జరిగింది. చూద్దాం ఒకసారి, మరొకసారి చూద్దాం ఒకసారి. పద్యములు అనేవి పాదాలతోనూ, పాదాలు అనేవి గణాలతోనూ, గణాలు అనేవి లఘు గురువులతోనూ ఏర్పడతాయి. ఈ లఘు గురువులు ఆధారంగా, వీటి ఆధారంగా పద్యాన్ని మనకి 3 రకాలుగా చెప్పడం జరిగింది. ఎన్ని రకాలుగా చెప్పడం జరిగింది? 3 రకాలుగా చెప్పడం జరిగింది. ఇందుకే లఘువు అంటే ఏంటనే విషయాన్ని చూసుకుందాం ముందు. లఘువు అనగా చిహ్నము. లఘు చిహ్నము ఏమిటి? చిహ్నము అనగా గుర్తు. ఈ ఐ అనేటువంటి ఆకారంలో ఉండేటువంటి దీన్ని మనం లఘువు అంటాం. మరి గురువు అంటే ఏమిటి? గురువు అంటే బరువు అని అందరూ చెప్తూ ఉంటారు. గురువు అంటే ఏంటమ్మా? బరువు. దీని చిహ్నం ఇది. అయితే తేలికగా ఉంటుంది. మీరంతా ఆలోచనలో పాఠం నేర్చుకుని ఉంటారు. స్నేహబంధం, అవునా? స్నేహబంధం. గురువు అంటే బరువు. ఆలోచనలోకి లఘు పతనకము అని చెప్పేసి తాకి తక్కువ ఎత్తు ఎగరగలిగినటువంటిది లఘు పతనకము. అందులో లఘు అంటే చిన్నగా, తేలికగా మనము పలికేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్షరాలకి మనం లఘు అనేది, అనగా ఐ ఆకారంలో ఉన్నటువంటి లఘు అనేటువంటి గుర్తును ఉపయోగిస్తాం. గురువు అంటే యు చిహ్నము, బరువు అంటే బరువుగా, కఠినముగా, కొంచెం కఠినముగా అంటే బరువుగా ఉండేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్షరాలకి గురువు అనేటువంటి చిహ్నాన్ని మనము గుర్తిస్తాం. ఒకసారి చూడండి, పద్య లక్షణాలను తెలియచేయడాన్ని ఏమంటాము? ఛందస్సు అంటాం. లేదా పద్య రచనకు గల నియమాలను తెలియచేయడానికి ఛందస్సు అంటాం. పద్యములు అనేవి పాదాలతోనూ, పాదాలు గణాలతోనూ, గణాలు లఘు గురువులతోనూ ఏర్పడతాయి అని చెప్పేసి. ఇక్కడ గణాలు అంటే ఏంటి? లఘు గురువులతో ఏర్పడేటువంటి వాటిని గణాలు అంటాం. పాదాలు అంటే ఏంటి? పద్యం మనం గమనించినట్లయితే 4 లైన్లు కనిపిస్తూ ఉంటాయి కదా. 4 లైన్లో లైన్లు ఏవైతే ఆ లైన్లను మనం పాదాలు అని చెప్పేసి మేము చెప్తాం. ఇందుకే లఘు గురువుల యొక్క గుర్తులు ఏంటి? ఐ ఆకారంలో ఉండేటువంటిది లఘువు, యు ఆకారంలో ఉండేటువంటిది గురువు. సరేనా? ఇప్పుడు ఈ లఘు గురువుల ఆధారంగా పద్యములు ఎన్ని రకాలుగా విభజించబడ్డాయి అనే విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. లఘు గురువులు ఆధారంగా చూసినట్లయితే, లఘు గురువుల ఆధారంగా మనం చూసుకున్నట్లయితే ఈ పద్యాలు అనేవి 3 రకాలుగా విభజించబడ్డాయి. చూడండి ఒకసారి. లఘు గురువుల ఆధారంగా, లఘు గురువుల ఆధారంగా మనం చూసుకున్నట్లయితే ఈ పద్యాలు అనేవి 3 రకాలుగా వర్గీకరించబడ్డాయమ్మా. ఆ 3 రకాలుగా వర్గీకరించబడ్డాయి ఏంటో ఒకసారి మనం చూద్దాం. మొదటిది వృత్తములు, 2 జాతులు, 3 ఉపజాతులు. ఒకటి ఏంటి? వృత్తములు. ఒకటి ఏమిటమ్మా? వృత్తములు.
రెండు ఏమిటి జాతులు, మూడేమిటి ఉపజాతులు. వృత్తంలో ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే ఒకటి ఉత్పలమాల, ఉత్పలమాల. రెండవది చంపకమాల, చంపకమాల. మూడవది శార్దూలం, శార్దూలం. నాలుగవది మత్తేభం. ఇవి ఏంటంటే వృత్తములలో ముఖ్యమైనటువంటి 4 మనం చెప్పుకున్నాం. ఒకటి ప్రధానంగా మనం చెప్పుకున్నట్లయితే ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం. మరి జాతుల విషయానికి వచ్చినట్లయితే కందము, కందము. 2 ద్విపద. ద్విపదకి మంజరి ద్విపదకి ఏంటంటే ప్రాసనియమం అనేటువంటిది వ్యత్యాసం ఉంటుంది. మంజరి ద్విపద. ఇవి జాతుల విషయానికి వచ్చినట్లయితే మరి ఉపజాతులు అంటే ఏంటి అంటే ఆటవెలది, ఆటవెలది, కేటగీతి, సీసం. వీటిని మనము ఉపజాతులు అంటాం. ఉపజాతులు అంటే ఏంటి? ఆటగలది, కేటగీతి, సీసము. వీటిని ఉపజాతులు అంటాము. జాతులు అంటే కందము, ద్విపద, మంజరి ద్విపద అనేటువంటి పద్యములు. వృత్తములు అంటే ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభము. ఇవి లఘు గురువుల ఆధారంగా, ఏ గురువుల ఆధారంగా? లఘు గురువుల ఆధారంగా మనకి పద్యాలను విభజించడం, వర్గీకరించడం జరిగింది. ఎన్ని రకాలుగా అంటే 3 రకాలుగా, ముఖ్యంగా 3 రకాలుగా. ఈ వృత్తంలో మరికొన్ని ఉన్నాయి, కానీ మనకి ముఖ్యంగా ఏం చెప్పారు ఇక్కడ? ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభం. 2 జాతులు కందము, ద్విపద, మంజరి ద్విపద. 3 ఉపజాతులు ఆటవెలది, కేటగీతి, సీసము అనేవి మనకి గురు లఘువుల ఆధారంగా వర్గీకరించడం జరిగింది. ఇంతకీ ఈ గురు లఘువుల గణాలు ఏ విధంగా ఉంటాయి? ఈ గణాలు అనేవి ఏ విధంగా విభజించబడ్డాయి? ఈ గురువుల ఆధారంగా చెప్పుకున్నాం కదా. మరి గణాల ఆధారంగా మనం చూసుకున్నట్లయితే గురు లఘువులు గణాల ఆధారంగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? గురు లఘువుల ఆధారంగా లేదా గణాల ఆధారంగా. మరి ఈ గణాల ఆధారంగా మనం చూసుకున్నట్లయితే గణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి? ఏకాక్షరముగా, 2 అక్షరాలుగా, 3 అక్షర గణాలు, 4 అక్షర గణాలు. ఈ ఏకాక్షర గణాలు, 2 అక్షర గణాలు, 3 అక్షర గణాలు, 4 అక్షర గణాలుగా విభజించబడ్డాయి. వాటి గురించి మనము తర్వాత తరగతిలో తెలుసుకుందాం. ఇది ఈరోజు తరగతి. తిరిగి రేపటి పాఠ్యాంశంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జీబీఆర్ఎస్ K2 లెసన్స్. ఇంతకుముందు తరగతిలో మనం లఘు అంటే ఏంటి, గురువు అంటే ఏంటి తెలుసుకున్నాం కదా. మరి ఈ లఘు, గురువు అనేవి ఎప్పుడు గుర్తించాలి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుంటాం. ఈరోజు మన అంశం ఏంటంటే గురు లఘువులను గుర్తించు విధానం. గురు లఘువులను గుర్తించు విధానం. గుర్తించు విధానం. మరి ఏ విధంగా గుర్తించాలి? గురువు ఎప్పుడు గుర్తించాలి, లఘువు ఎప్పుడు గుర్తించాలి అనే విషయాన్ని మనం చూసినట్లయితే ముందుగా గురువును గుర్తించుట. గురువును గుర్తించడం. గురువు అంటే చెప్పుకున్నాము బరువు అని చెప్పేసి కదా. గురువు అంటే ఏం చెప్పుకున్నాము? బరువు అని చెప్పుకున్నాం. గురువులను గుర్తించడంలో మొట్టమొదటిది దీర్ఘాక్షరాలన్నీ గురువులు అనబడము. దీర్ఘాక్షరాలన్నీ, దీర్ఘాక్షరాలన్నీ ఏమనబడము? గురువులు అనబడము. బడులు. ఇంతకీ దీర్ఘాక్షరాలు ఏమిటి?
దీర్ఘాక్షరాలన్నీ గురువులు అనబడతాయి. అంటే దీర్ఘాక్షరాలు మనకి అచ్చులు 3 రకాలుగా వర్గీకరించినట్లయితే 4 రకాలుగా వర్గీకరించినట్లయితే ఒకటి ముఖ్యంగా అందులో హ్రస్వాలు దీర్ఘాలు కదా. దీర్ఘాలు అంటే 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడేటువంటి అక్షరాలు. 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గురువులు అనబడతాయి. ఏమనబడతాయి? గురువులు అనబడతాయి. ఉదాహరణకి రా, మా. రా అనేది దీర్ఘాక్షరం. అంటే మనకు ఖచ్చితంగా ఈ దీర్ఘాక్షరానికి మనం ఇవ్వాలి గురువు అనేది మనం అక్కడ ఇవ్వాలి. రామ, సీత. సీకి గురువు, సీకి వస్తుంది గురువు, తాకి కూడా గురువు. ఎందుకంటే ఇది దీర్ఘాక్షరం కాబట్టి. దీర్ఘాక్షరాలన్నీ ఏమంటాం? దీర్ఘాక్షరాలన్నీ కూడా గురువులు అనబడడం. అంటే గురువులు అవుతాయి దీర్ఘాక్షరాలు. అంటే 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడేటువంటి అక్షరాలు ఏవైతే ఉంటాయో, అంటే మాత్ర అంటే చిటిక వేయి కాలంలో, మాత్ర అనగానే చిటిక వేయి కాలంలో కనుగప్ప ఒక్కసారి 2 సార్లు తెరిచి ఒక్కసారి కనుగప్ప మూసి తెరిచేలోపు ఆ మధ్యలో ఆ సమయం పలికేటువంటి అక్షరాలు మనం చెప్పుకోవచ్చు. అంటే మాత్ర అంటే అలా 2 మాత్రల కాలం అంటే 2 సార్లు కనుగప్ప మూసి తెరిచేలోపు పలికేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్షరాలన్నింటినీ కూడా మనం గురువును ఉపయోగిస్తాం. మరొకటి చూసినట్లయితే పూర్ణ బిందువు. పూర్ణ బిందువు. పూర్ణ బిందువు అంటే ఏంటి? 0. పూర్ణ బిందువు అంటే పూర్ణ బిందువుతో కూడిన అక్షరాలు. పూర్ణ బిందువుతో కూడిన అక్షరాలు. ఈ పూర్ణ బిందువుతో కూడినటువంటి అక్షరాలు కూడా ఏమవుతాయంటే గురువులే అవుతాయి. పూర్ణ బిందువుతో కూడినటువంటి అక్షరాలు కూడా ఏమవుతాయమ్మా? గురువులు అవుతాయి. ఉదాహరణకు చూసినట్లయితే అమ్, తమ్. పూర్ణ బిందువు వచ్చింది. దాని ముందు ఉన్నటువంటి అక్షరము ఒకటి ఆ. ఇది అచ్చు కానివ్వండి, హల్లు కానివ్వండి, ఏ అక్షరమైనా సరే, అచ్చు కానివ్వండి, హల్లు కానివ్వండి, ఏ అక్షరమైనా సరే, ఆ అక్షరం ముందు 0 ఉన్నట్లయితే, ఆ అక్షరం ముందు 0 ఉన్నట్లయితే అది మనకి ఏమవుతుందంటే గురువు అవుతుంది. అంతం, పం, తం, గురువు అనేది. అంటే పూర్ణ బిందువుతో కూడినటువంటి అక్షరాలన్నీ కూడా అది దీర్ఘం అవనివ్వండి, హ్రస్వం అవనివ్వండి, ఏదైనా కానివ్వండి, కానీ ఆ పూర్ణ బిందువుతో కూడినటువంటి ప్రతి అక్షరం కూడా ఏమవుతుందంటే గురువు అవుతుంది. మరొకటి చూడండి, విసర్గ. విసర్గతో కూడిన అక్షరాలు. విసర్గతో కూడిన అక్షరాలు. విసర్గతో కూడినటువంటి అక్షరాలు గురువులు అనబడు. ఈ విసర్గతో కూడినటువంటి అక్షరాలు కూడా ఏమవుతాయంటే గురువులు అవుతాయి. ఉదాహరణకి అహ, తహ, ధు. ఇలా అహ, అహ, ధు. ఇవి కూడా మనకి ఏమవుతాయంటే గురువులే అవుతాయి. ఎందుకు? ఏముంది అక్కడ? ఏముంది? విసర్గ అనేది మనకి అక్కడ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? విసర్గ. సో విసర్గతో కూడిన అక్షరం ఏదైనా కానివ్వండి, విసర్గతో కూడిన అక్షరం ఏదైనా కానివ్వండి, ఆ విసర్గతో కూడినటువంటి అక్షరంకి మనం ఖచ్చితంగా గురువు అనేటువంటి గుర్తు మనం ఉపయోగించుకోవాలి. ఏ అక్షరం ఉపయోగించుకోవాలి? గురువు అనేటువంటి గుర్తు మనం ఉపయోగించుకోవాలి. ముందు ఏం చెప్పాం? దీర్ఘాక్షరాలంటే గురువులు అనబడతాయి. సీతారామ అనేటువంటి పదాల్లో దీర్ఘాక్షరాలు ఉన్నాయి. అలాగే పూర్ణ బిందువుతో కూడుకున్నటువంటి 0తో కూడినటువంటి అక్షరాలన్నీ కూడా గురువులు అవుతాయని చెప్పేసి, విసర్గతో కూడిన అక్షరాలు గురువులు అనబడడం. విసర్గ అంటే ఈ వీటితో కూడినటువంటి అక్షరాలన్నీ కూడా ఏమవుతాయి? గురువులు అనబడతాయి. మరొకటి పొల్లుతో కూడిన అక్షరాలు. పొల్లుతో కూడిన అక్షరాలన్నీ గురువులనబడు. పొల్లుతో కూడుకున్న అక్షరాలన్నీ కూడా ఏమవుతాయి? గురువులు అవుతాయి. పొల్లు అంటే సగం అక్షరం, అనగా
అసంపూర్ణమైనటువంటి హల్లు పొల్లు. ఆ అసంపూర్ణమైనటువంటి హల్లు ఏదైతే ఉందో ఆ హల్లు దాని ముందున్నటువంటి అక్షరం రెండూ కలిసి మనకి ఏమవుతుందంటే గురువు అవుతుంది. రెండూ కలిసి ఉదాహరణకి కిన్, కున్, చెన్ ఇలా. ఇక్కడ చూడండి పొల్లు అక్షరం వచ్చిందా లేదా? ఇది ఓన్లీ నకారమనే కాదు, ఏదైనా సరే ఉప్పైనా ఎస్సైనా ఉక్కైనా ఏ హల్లు అయినా సరే అది పొల్లు హల్లు అయితే ఆ పొల్లు హల్లు దాని ముందున్నటువంటి హల్లు రెండూ కలగలిపి మనకి ఏమవుతుందంటే గురువు అవుతుంది. రెండూ కలగలిపి మన గురువు. కున్న గురువు, చిన్న గురువు. అంటే పొల్లుతో కూడిన అక్షరములు గురువులు, విసర్గతో కూడిన అక్షరములు గురువులు, సున్నాతో కూడినటువంటి అక్షరములు కూడా మనకి ఏమవుతాయి? ఇక్కడ గురువులే అవుతాయి. ఏమవుతాయమ్మా? గురువులే అవుతాయి. అలాగే మరొకటి చూద్దాం, రాసుకున్నారా? మరొకటి సంయుక్తాక్షరం ముందున్నటువంటి అక్షరములు గురువులు అంటారు. సంయుక్తాక్షరం ముందున్న అక్షరం గురువు అంటారు. అయితే సంయుక్తాక్షరం ముందున్న అక్షరం గురువు అనబడు అంటే ఏంటంటే, సంయుక్తాక్షరం తెలుసు కదా మీకు. సంయుక్తాక్షరం అంటే ఏంటి? ఒక హల్లుకి వేరే హల్లు ఒత్తుగా వచ్చి చేరినట్లయితే అక్కడ దాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఇలాంటి సంయుక్తాక్షరాలు ఏవైనా వస్తే దాని ముందున్నటువంటి అక్షరం గురువుకి ఈ సంయుక్తాక్షరం అనేది లఘు అవుతుంది. ఇక్కడ గమనించండి ఒకసారి మీరు. ఉదాహరణకి చక్రి అనే పదం, చక్రి అనేటువంటి పదంలో క్రి అనేది సంయుక్తాక్షరం. ఎందుకంటే ఒక హల్లుకి వేరే హల్లు ఒత్తు వచ్చింది కాబట్టి అప్పుడు ఇది గురువు అవుతుంది, ఇది మాత్రం లఘు అవుతుంది. అర్థమైందా? తర్వాత చక్రి, సిద్ధ. ఒక హల్లుకి వేరే హల్లు ఒత్తు వచ్చి సిద్ధ అనేటువంటి పదంలో ఒక హల్లుకి ద అనేటువంటి హల్లుకి ధ అనేటువంటి హల్లు ఒత్తు వచ్చి చేరింది కాబట్టి సంయుక్తాక్షరం అవుతుంది. దాని ముందు అక్షరం గురువు అవుతుంది, ఇది మొత్తము లఘు అవుతుంది. అంటే సంయుక్త అక్షరములు ముందున్నటువంటి అక్షరములు గురువులు అనబడి ఆ సంయుక్తాక్షరం మాత్రం ఏమనబడతాయంటే లఘువులు అనబడతాయి. మరియు ద్విత్వా ఇది కూడా అంతే, సేమ్. మీరు ఇబ్బంది ఏం పడవలేదు. ద్విత్వాక్షరము ముందున్న అక్షరము ద్విత్వాక్షరం ముందున్న అక్షరం గురువు అనబడు. ద్విత్వాక్షరం ముందున్నటువంటి అక్షరం ఏమనబడుతుందంట? గురువు అనబడుతుంది. ద్విత్వాక్షరం ముందున్నటువంటి అక్షరం ఏమనబడుతుంది? గురువు అనబడుతుంది. ఉదాహరణకి అక్క, అమ్మ, నాన్న. అక్క ఇది దాని ముందే ఉంది ద్విత్వాక్షరం ఉంది. ద్విత్వాక్షరం అంటే ఏమిటి? ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరినట్లయితే దానిని ద్విత్వాక్షరము. ఇక్కడ క అనేటువంటి హల్లుకి క అనేటువంటి ఒత్తి వచ్చి చేరింది కాబట్టి ఇది ద్విత్వాక్షరం అవుతుంది, ఇదేమో లఘు అవుతుంది. ఇప్పుడు మా అలా ఇది ద్విత్వాక్షరం, ఇదేమో ఇది మామూలు అక్షరం, హ్రస్వాక్షరం. ఇది దీర్ఘం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి ఆల్రెడీ దీర్ఘం ఉంది కాబట్టి నా గురువు అవుతుంది. కానీ దాని ముందు కూడా ఏమవుతుంది? ద్విత్వాక్షరం ఉంది కదా, అప్పుడు ఇది గురువు అవుతుంది. అయ్యో ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు ఇక్కడ గురువు వచ్చింది కదా, మరి ఇప్పుడు ఎలా ఇక్కడ మరి లఘువు పెట్టాలి? గురువు పెట్టాలంటే లఘువు పెట్టుకోవాలి, గురువు పెట్టుకోవాలి. ఎందుకంటే మన నియమాన్ని మనం పాటించుకోవాలి. సరేనా? ఇలా సంయుక్తాక్షరములు ద్విత్వాక్షరములు ముందున్నటువంటి అక్షరములు
ఏమవుతాయంటే గురువులు అవుతాయి. ద్విత్వాక్షరములు వాటి ముందున్నటువంటి అక్షరములు ఏమవుతాయమ్మా గురువులు అవుతాయి. ఇది సంయుక్తాక్షరం ముందున్నటువంటి అక్షరము, ద్విత్వాక్షరం ముందున్నటువంటి అక్షరాలు ఏమవుతాయి గురువులు అవుతాయి. లఘు గురువులు కానివన్నీ లఘువులనబడును. గురువులు ఏవైతే కావో అవన్నీ కూడా ఏమవుతాయంటే లఘువులు అనబడతాయి. గురువులు కానివన్నీ లఘువులు అనబడు. ఉదాహరణకి ఇక్కడ చక్రి అనే పదంలోనే ఇది గురువు అయిపోయింది, మరి ఇది గురువు అయిపోయింది, ఇది లఘువుగా ఖచ్చితంగా. సో ఇది లఘువే అవుతుంది. గురువు కానిటువంటి అక్షరాలన్నీ కూడా ఏమవుతాయంటే లఘువులే అవుతాయి. మరొకటి హ్రస్వాక్షులు అన్ని లఘువులు, హ్రస్వాక్షులు అన్నీ కూడా ఏమవుతాయమ్మా లఘువులు అవుతాయి. హ్రస్వాక్షులు అన్నీ లఘువులే. హ్రస్వాక్షులు అన్ని లఘువులు. హ్రస్వాక్షులు అంటే ఏంటి? ఆ, ఈ, ఉ, అను ఇవన్నీ కూడా ఏమవుతాయంటే లఘువులు అవుతాయి హ్రస్వాక్షులు. మరి హ్రస్వంతో కూడుకున్నటువంటి హ్రస్వాక్షులతో కూడిన హల్లులు, హ్రస్వాక్షులతో కూడిన హల్లులు. హ్రస్వాక్షులతో కూడిన హల్లులు అంటే క, గ, చ, చి. ఇది క, గ, చ, చి, పి. ఇందులో ఇది హల్లు కదా. ఈ హల్లులో హ్రస్వం దాటుతుంది. హ్రస్వం అంటే ఏకమాత్ర కాలంలో ఉచ్చరించబడేటువంటి అచ్చు. కాలో ఆనంద లేదా అంటే ఇక్కడ ఏమొస్తుంది అన్నట్టు లఘువు. ఇది గాలో ఆనంద లేదా లఘువు. చ లఘువు, పి లఘువు, చి లఘువు. ఇలా హ్రస్వాక్షరాలతో కూడినటువంటి హల్లులు అన్నీ కూడా ఏమవుతాయంటే లఘువులు అవుతాయి. అలాగే వట్రసుడి గల హ్రస్వాక్షరాలు లఘువులు. తర్వాత వట్రసుడి గల హ్రస్వాక్షరాలు లఘువులు. వట్రసుడి కలిగినటువంటి హ్రస్వాక్షరాలు అంటే కృ, తృ, తృ, చు. ఇవి త్రూ అనట్లేదు, చు. ఎందుకంటే అందుకనే హ్రస్వాక్షరాలతో కూడిన వట్రసుడితో కూడిన హ్రస్వాక్షరాలు అన్నారు. కృ, ప్రు, తృ, చు. వీటన్నిటికీ కూడా మనం ఏం ఉపయోగిస్తామంటే లఘువులే ఉపయోగిస్తాం. అర్థమైందా? లఘువులు ఎప్పుడు ఉపయోగిస్తాం? గురువులు కానీ అన్ని లఘువులు అనుకుంటున్నాము. హ్రస్వాక్షులు అన్ని లఘువులు, హ్రస్వాక్షులతో కూడిన హల్లులు లఘువులు, వట్రసుడితో కూడినటువంటి హల్లులు కూడా ఏమవుతాయి లఘువులు అవుతాయి. లఘువులు అవుతాయి. సంయుక్త అక్షరాలు అన్నీ లఘువులు. సంయుక్త ద్విత్వ అక్షరాలన్నీ కూడా లఘువులే. సంయుక్త ద్విత్వ అక్షరాలు అన్నీ కూడా ఏమవుతాయి లఘువులు అవుతాయి. సంయుక్త ద్విత్వ అక్షరాలన్నీ కూడా లఘువులు. సంయుక్త ద్విత్వ అక్షరాలన్నీ లఘువులు. ఏంటివి? క, చ, తర్వాత క్రి. లఘు. చూడండి, ఇక్కడ క్రి అనేది సంయుక్త అక్షరం, క అనేది ద్విత్వాక్షరం. ఈ సంయుక్త ద్విత్వ అక్షరాలన్నీ కూడా ఏమవుతాయంటే లఘువులే అవుతాయి. లఘువులే అవుతాయి.
అర్థమవుతుందా? ఏమవుతాయి? లఘువులు అవుతాయి. చూడండి మరొకటి, అయితే రెండు పదాలు వేరు వేరుగా వచ్చినప్పుడు రెండవ పద అక్షరము రెండవ పద మొదటి అక్షరము సంయుక్త ద్విత్వ అక్షరమైన సంయుక్త ద్విత్వాక్షరమైన దాని ముందున్న అక్షరము గురువు అనబడదు. అర్థం కాలేదు కదా? సరే, రెండు పదాలు వేరు వేరుగా వచ్చినప్పుడు రెండవ పద మొదటి అక్షరము సంయుక్తాక్షరము ద్విత్వాక్షరము అయినప్పటికీ కూడా దాని ముందున్నటువంటి అక్షరము గురువు అనబడదు. ఇది గుర్తుపెట్టుకుని అందరూ చేసే అర్థం ఏంటంటే, ఇక్కడ ఉదాహరణకి అతడు ప్రధాని అన్నాం. అతడు అనేది ఒక పదము, ప్రధాని అనేది మరొక పదము. రెండు పదాలు వేరువేరుగా వేరువేరుగా వచ్చాయి అంటే ఈ రెండు పదాలు అనేవి వేరువేరు. అతడు అనేది ఒక పదము, ప్రధాని అనేది మరొక పదము కదా. ఇలా వచ్చినప్పుడంట ఇక్కడ సంయుక్తాక్షరం ఉన్న ద్విత్వాక్షరం ఉన్న దీని మొదటి అక్షరం గురువు అవుతుంది. ఏమవుతుంది? లఘువే అవుతుంది. ఇది కూడా ఏమవుతుంది? లఘువే అవుతుంది. అర్థమైందా? మరొక ఇది ప్రణయాగ్ని అనే పద్యం ఉంది. ఇది ప్రణయ అనే పద్యం ఉంది. ఇందులో ఇది అనేది ఒక పదము, ప్రణయ అనేది మరొక పదం కదా. ప్ర అనేది అక్షరం ఇక్కడ సంయుక్తాక్షరం. అయితే దాని ముందు అక్షరం గురువు అవ్వాలి. కానీ పదాలు ఎప్పుడైతే ఇలా వేరుగా అయిపోయిన తర్వాత దాని ముందు అక్షరం గురువు కాబడదు. ఏం కాబడదు? గురువు అనబడదు. లఘువే అవుతుంది. ఇది కూడా లఘువే అవుతుంది. ఇది మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము ఇదనమాట. మరొక రెండు పదాలు వేరువేరుగా వచ్చినప్పుడు రెండవ పదం మొదటి అక్షరం సంయుక్త ద్విత్వాక్షరమైన దాని ముందున్నటువంటి అక్షరం అనేది ఎప్పటికీ కూడా గురువు కాబడదు. ఏంటమ్మా? గురువు కాబడదు. ఇది లఘువులను గురువులను గుర్తించే విధానం. లఘువులు ఎప్పుడు గుర్తించాలి? ఒకసారి ముందు గురువులు చూసుకుందాం. గురువులు ఎప్పుడు గుర్తించాలి? దీర్ఘాక్షరాలన్నీ గురువులు, నిండు సున్నా విసర్గ ఒలుతో కూడుకునేటువంటి అక్షరాలన్నీ కూడా గురువులు అనబడతాయని, సంయుక్త ద్విత్వ అక్షరాలన్నీ కూడా దాని ముందున్నటువంటి అక్షరాలు గురువులు అవుతాయి. ఇవి మాత్రమే లఘువులు అవుతాయి విషయం తెలియజేస్తున్నాము. మరొక పాయింట్, గురువుని గుర్తించడంలో ఒక పాయింట్ మనం చెప్పలేదు. అది కూడా చెప్పేస్తాను ఒకసారి. జరిగింది ఐ అవులతో కూడినటువంటివి. దేనితో కూడినటువంటివి? ఐ అవులతో కూడిన అక్షరాలు అవులతో కూడిన అక్షరాలు గురువులు. అవును, గౌరి, ఐరావతం. ఇక్కడ అనేది అవులతో కూడిన అక్షరాలు అవి హద్దుల్లో వచ్చినా సరే
ఇలా మనకి ఈ స్వరాలు కనిపించినా సరే మనం దాన్ని ఉపయోగించాలి, గురు అనేది మనం ఉపయోగించాలి. గౌరీ, ఐ గురువు, ఇది ఐ కవులతో కూడిన అక్షరములు కూడా ఏమనబడతాయమ్మా గురువులు అనబడతాయి. గురువులు కానివ్వండి లఘువులు, హ్రస్వాక్షరాలన్నీ గురువులు, హ్రస్వాలతో కూడినటువంటి హల్లులన్నీ కూడా ఏమనబడతాయి లఘువులే అనబడతాయి. సరేనా? ఆ సంయుక్త ద్విత్వాక్షరాలన్నీ కూడా లఘువులు అనబడతాయి. క్రూ క్రూ త్రు త్రు ఇలా వటసులతో కూడినటువంటి హ్రస్వాలన్నీ కూడా ఏమవుతాయి లఘువులే అనబడతాయి. రెండు వేరు పదాలు వచ్చినప్పుడు రెండో పదం యొక్క మొదటి అక్షరము సంయుక్త ద్విత్వాక్షరమైన దాని ముందున్నటువంటి అక్షరం అనేది ఎప్పటికీ కూడా గురువు కాదు, లఘువే అవుతుంది. సరేనా? ఇదమ్మా ఈరోజు మనం చెప్పిన విషయాలు. నెక్స్ట్ క్లాస్లో గణ విభజన, గణాలు అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఎప్పుడు ఏ గణాలను ఉపయోగిస్తాము అనేది తర్వాత తెలుసుకుందాం. అంతవరకు సెలవు. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.